ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా ఎన్నో వారాల బట్టి సుమారుగా ఒక 5 లేదా 6 వారాల బట్టి మనం ఒక విషయంపై మనం అందరం కూడా ఒక సాధన చేస్తున్నాం. నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న ఏ సత్యాలు? నగ్న సత్యాలు. ఏమండి? ఆ నపుంసకుడు నేటి క్రైస్తవులకు ఎటువంటి నగ్న సత్యాలు నేర్పుతున్నాడు అనే వాటిపై మనమందరము కూడా, క్రీస్తు సంఘముగా ఉన్న మనమందరము కూడా సుమారుగా 6 వారాల బట్టి సాధన చేస్తున్నాం. ఏమండి? పరిశోధన చేస్తున్నాం. ఈ వారం కూడా ఆ నపుంసకుడు నేటి క్రైస్తవులకు అనగా మనకు నేర్పుతున్న ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన నగ్న సత్యాలు ఏంటో ఈ వారం కూడా జాగ్రత్తగా మనం విందాం. ఏమంటే, గత వారం నపుంసకుడు నేర్పిన నగ్న సత్యములో ఒక అద్భుతమైన నగ్న సత్యం ఏంటండి అంటే తగ్గింపు. గుర్తుందా మరి మీకు? ఏమండి, ఒక స్థాయి కలిగిన ఆయన, ఇది మాత్రం మర్చిపోకండి మీరు, ఒక హోదా కలిగిన ఆయన, ఒక అధికారి, ఏమండి, ఒక అధికారిగా ఉన్న ఆయన ఫిలిప్పు అనే సువార్తికుడిని లేదా ఫిలిప్పు అనే సంఘ పెద్దని రథమెక్కించుకొని, ఏమండి, మరి నాకు త్రోవ చూపువారు లేకపోతే నాకు దారి ఎలా తెలుస్తుంది అని వీరిద్దరి మధ్య సంభాషణ ఆ రథం మీద జరిగింది. ఇంతకీ జాగ్రత్తగా విందాం. నపుంసకుడు యెషయా గ్రంథాన్ని, ఏ గ్రంథమా? యెషయా ప్రవక్త ద్వారా పరమ తండ్రి అని దేవుడు రాసిన గ్రంథాన్ని నపుంసకుడు చదువుతున్నాడు. మరి ఏమని చదువుతున్నాడు మరి మీకు తెలియాలి లేదా? తెలియాలా? తెలియాలి అంటే మనమందరం కూడా కలిసి పరిశుద్ధ గ్రంథాన్ని ఈరోజు మనం చదవాలి. ఏమండి? అవునా కదా? నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మనవి. యెషయా గ్రంథములోని ఉన్న విషయాలు నపుంసకుడు చదువుతున్నాడు. అందులో ఆ యెషయా గ్రంథములో ఏమని రాయబడింది, ఎవరిని గూర్చి రాయబడింది, ఎందుకు రాయబడిందో జాగ్రత్తగా మనం విందాం. నేను చదువుతాను, వినండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము వచనము 32. ఏమండి? చూడండి. అతడు ఎవరండి? అతడు ఎవరు? నపుంసకుడు. లేఖనము యందు చదువుచున్న భాగమేదనగా, అంటే దేవుడు యెషయా ప్రవక్త గారి ద్వారా యెషయా గ్రంథాన్ని దేవుడు రాయించాడు. మరి నపుంసకుడు చదువుతున్న ఆ భాగం ఏంటి, లేదా ఆ విషయం ఏంటి, లేదా ఆ మాటలేంటి అని ఆలోచిస్తే చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు గురించి, గొర్రెవలే వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. అర్థమైంది లేదా? అంటే నపుంసకుడు చదువుతున్న వాక్యం ఇది. ఇంకా ఆయన అంటే యేసుక్రీస్తు వారు దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. న్యాయం జరిగిందా? ప్రభుకి న్యాయం జరిగిందా? మరి ఇలా బుర్రలు పెడుతున్నారు. ఏమండి? ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అని చనిపోయాడా?
వినండి, అలా చదివాడండి. ఈ 2 వచనాలు చదివాడు, ఈ 2 విషయాలు చదివాడు. ఆయనకు అస్సలు అర్థం అవ్వలేదు. చూసారా, ఆయన ఎవరు? మళ్ళీ మీరు చెప్పండి, ఆయన ఎవరండి? అవును, నపుంసకుడే. ఆయన హోదా ఏంటి? అధికారి. ఏమండి? కందాకే అనే పేరు కలిగిన రాణి కింద మంత్రి, సలహాలు ఇచ్చినవాడు, సందేహాలు చెప్పేవాడు. ఆ రాణిగారి ధనాగారం అంతటి మీద, అంటే ఆస్తి అంతటి మీదైనా ఏమిటి? అధికారి, నమ్మకస్తుడు, మంచి తెలివైనవాడు, మంచి ఆరాధకుడు, మంచి భక్తుడు, మంచి చదువుకున్నవాడు, మంచి జ్ఞాని. కానీ ఎంత జ్ఞాని అయినా, ఎంత పండితుడైనా, ఏమండి, ఎటువంటి తత్వజ్ఞానం ఉన్న శాస్త్రవేత్త అయినా పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి ఆ పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలు అర్థం అవడం చాలా కష్టమండి. ఆ కష్టతరమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, అవునా? మరి అర్థం అవ్వాలి అంటే అర్థము చెప్పేవారు ఉండాలి, మంచి బోధకులు ఉండాలి, జ్ఞానము కలిగిన బోధకులు ఉండాలి. ప్రతి మాటను ఏమండి వివరించి, విభజించి బోధించే ప్రసంగికులు లేదా బోధకులు ఉండాలి. ఈ 2 విషయాలు చదివాడు. మీకు అర్థమైంది ఇప్పుడు? అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనం నుండి సుమారుగా 12 లేదా 13 వచనాలు, ఆ వచనాల్లో ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. ఆ రాయబడిన విషయాలు నపుంసకుడు గారు చదువుతున్నప్పుడు ఫిలిప్పు గారిని కూడా పక్కనే కూర్చుని పెట్టుకున్నాడు. ఏమండి? కానీ చదివాడు, కానీ ఆయనకు అర్థం అవ్వలేదు. అప్పుడు చూడండి, అప్పుడు 34 వచనమండి. అప్పుడంటే ఎప్పుడు? యెషయా గ్రంథాన్ని నపుంసకుడు చదివిన తరువాత అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? ఆయనకి అర్థం చూసారా? ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తనను గురించియా? అంటే ప్రవక్త యెషయా గారి గురించియా, లేకపోతే వేరొకరు ఎవరి గురించియా? దయచేసి, ఈ మాట బాగుందండి, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. ఏమండి, ఎవరిని అడిగాడండి? ఫిలిప్పును అడిగాడు. ఎందుకు అడిగాడు ఫిలిప్పుని? ఫిలిప్పు గారిని ఎందుకు అడిగాడు? ఇంకా ఫిలిప్పు గారు అన్నారు కదా, నీవు చదువుచున్నది నీవు గ్రహించావా? నీకు అర్థమయ్యిందా? గ్రహించగలిగావా? అడిగాడే ఫిలిప్పుని. అయ్యా, నేను గ్రహించలేకపోయాను, నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు చెప్పాడే. మళ్ళీ ఆ నపుంసకుడే మిగతా ఆ వచనాలు చదివిన తర్వాత ఏమని అడుగుతున్నాడు? ఫిలిప్పు గారిని అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ ఎవరు అంటే, ఇక్కడ ఏదో రాయబడి ఉంది. ఈ రాయబడిన మాటలలో ఏదో ఒక బాధ ఉంది. అసలు ఏంటి? ఎవరి గురించి? అంటే యెషయా ప్రవక్త గారి గురించి రాయబడిందా, లేకపోతే వేరొకరి గురించి, ఎవరి గురించో రాయబడిందా? కొద్దిగా దయచేసి నాకు చెప్పండి, దయచేసి నాకు తెలపండి, నాకు తెలియచేయండి, నాకు నేర్పించండి. ఇది బాగుంది కదా, నాకు నేర్పించండి. సూపర్. నేటి క్రైస్తవులకు నపుంసకుడు నేర్పుతున్న ఈరోజు ఒక అద్భుతమైన నగ్న సత్యం ఏంటండి అంటే, ఏమండి, మనము దేవుని వాక్యాన్ని
నేర్చుకునేవారుగా ఉండాలి. దయచేసి నాకు తెలుపమని, దయచేసి నాకు తెలపండి, నాకు తెలియచేయండి, నాకు వివరించండి, నాకు నేర్పించండి అడుగుతున్నాడంటే ఏమండి, నపుంసకుడు యొక్క ఆ మాటలు ఏమండి, ఆ నపుంసకుడు ఫిలిప్పుతో లేదా ఫిలిప్పు గారి దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటలలో ఏమర్థమవుతుందో తెలుసా? నాకు నేనేం గ్రహించానంటే నాకేం అర్థమైంది తెలుసా? నపుంసకుడికి దేవుని వాక్యం నేర్చుకోవాలి అనే తపన. అర్థం ఈరోజు అవునా? దయచేసి అంటే ఈ రోజుల్లో ఆ మాట ఎవరంటారు చెప్పండి? అసలు ఎంతటి క్రైస్తవుడని ఏ క్రైస్తవుడైనా ఏమండి అనరు. ఒకవేళ అలాగంటే వాళ్ళకున్న ఏమండి ఎవరి దగ్గర మేము నామోష్ అయిపోతామేమో బిల్డప్. దయచేసి మాకు తెలియచేయండి, ఏంటి ఈ వచనంలో ఉన్న వాస్తవం ఏంటి, ఈ వాక్యములో ఉన్న విజ్ఞానం ఏంటి, ఈ వచనం వెనుకున్న ఏమండి ఆ భావం ఏంటి మాకు అర్థం అవ్వలేదు, మాకు తెలియచేయండి అని అడిగేవారు చాలా అరుదు. ఏమండి ఒకవేళ అడిగి నేర్చుకుంటే వినండి, అడిగి తెలుసుకుంటే వారికున్న పరువు పోతాదేమో అని బిల్డప్ క్రైస్తవులు. బిల్డప్లు వీళ్ళకి అంతే. దేనికి బిల్డప్? నపుంసకుడి కంటే గొప్పవారు మనం. ఒక నపుంసకుడినైనా ఇటు ఆడ కాదు, ఇటు మగ కాదు, ఇటు స్త్రీలింగము లేదు, ఇటు పురుషులింగము లేదు, ఏ లింగానికి సంబంధించిన వాడు కాదు. కానీ ఆయనకి ఏం కావాలంటే నేను దైవ జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, నేను తెలుసుకోవాలి అనే ఆ మంట కలిగిన వాడు నపుంసకుడు. ఏమండి ఒక భారం కలిగిన వాడు నపుంసకుడు. వాక్యం నేర్చుకోవాలి, వాక్యం తెలుసుకోవాలని ఏమిటి తృష్ణ, ప్రీతి కలిగిన వాడు నపుంసకుడు. దీన్ని బట్టి మనకి ఆ నపుంసకుడి గారు మనకు నేర్పుతున్న ఒక అద్భుతమైన నగ్న సత్యం ఏంటండి అంటే, నేటి క్రైస్తవ్యమా, నేను ఎలాగైతే వాక్యం నేర్చుకోవాలని తపన కలిగి ఉన్నానో, నేను ఎలాగైతే వాక్యం తెలుసుకోవాలని, వాక్యం నేర్చుకోవాలని మంట కలిగి ఉన్నానో, నన్ను చూసి మీరు కూడా మీ బోధకుల దగ్గర తెలుసుకోండి, నేర్చుకోనండి. ఏమండి తప్పు కాదు కదండి. ఒక మాతృమూర్తి గర్భములు పుట్టిన పిల్లలకి పాఠాలు నేర్పించింది ఎవరు చెప్పండి? ఎవరు నేర్పించాలి? అమ్మా అని చెప్పు, అమ్మా అనను, నాన్న అను అని వినండి నేర్పించింది. ఆ పసిపిల్లలు నేర్పించింది ఎవరు? గట్టి చెప్పండి. అంతే. ఏమండి తల్లిదండ్రులే మొదటి గురువు పసిపిల్లలకి. అమ్మాను, నాన్నను, అక్కను నేర్పించింది ఎవరండి? నిజంగా తల్లి తండ్రిగా నేర్పించకపోతే వారు అంటే ఆ పసికందు వయసులో నేర్చుకోకపోతే అమ్మా అనే పదవి వారు నోటంట రాదు. అంటే నేర్పినవారు ఉండాలి, నేర్చుకున్నవారు ఉండాలి. నిజమే. ఇప్పుడు సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఏముందనుకున్నారు? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పుము. ఎవరు నేర్పించాలి? తల్లి తండ్రి నేర్పించాలి. ఎవరికి? వారి గర్భమున పుట్టిన పిల్లలకు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు వారు నేర్పించాలంటే వారు కూడా నేర్చుకొని తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను మీకు వినండి, ఎన్నో సంవత్సరాలు, సుమారు ఇది 20వ సంవత్సరం, 2006 నా పరిచర్య ప్రారంభం. ఇది 2026 సుమారుగా ఏమిటి 20వ సంవత్సరం అడుగుపెట్టాను. ఈ 20 సంవత్సరాల బట్టి మీకు దేవుని మాటలు వాస్తవాలే నేను నా ద్వారా దేవుడు మీకు నేర్పుతున్నాడు. అంటే నేను మీకు నేర్పుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను కూడా నేర్చుకోవాలని ఆశ, తెలుసుకోవాలని ఆతృత, నేర్చుకోవాలనే ఆ మంట నాకు ఉండాలి. నాకుంది కనుకనే నా దేవుడు మీకు
నా ద్వారా మీకు వాక్యాన్ని నేర్పుతున్నాడు ఆయన. యెషయా గ్రంథములోని ఉన్న విషయాలు, వాస్తవాలు, నా క్రీస్తుని గురించిన, నా క్రీస్తు యొక్క శ్రమల గురించి, నా క్రీస్తు యొక్క వేదన గురించి, నా క్రీస్తు యొక్క బాధల గురించి ఆ యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో రాయబడిన మాటలు నపుంసకుడు చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమవకపోవడం వల్ల ఆ నపుంసకుడు తన హోదాను ప్రక్కన పెట్టి, తన అధికార తత్వాన్ని ప్రక్కన పెట్టి ఏమన్నాడండి? దయచేసి, మర్చిపోకండి అండి, దయచేసి దయా. చూసారా, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత అంతస్తులు ఉండొచ్చు, ఎంత అందం ఉండొచ్చు, ఏది ఉండొచ్చు, కానీ దైవ జ్ఞానము లేకపోతే ఏమంటే చెప్పండి. అందుకే దయ అన్న పదాన్ని వాడాడు, దయచేసి. బాగుండు. ఏమన్నాడండి ఫిలిప్ గారు? నపుంసకుడు ఏమన్నాడు ఫిలిప్ గారితో? దయచేసి, గట్టి చెప్పండి. ఏమన్నాడు? దయచేసి, దయా, అయ్యా నాపై దయ చూపించండి. ఎందుకండి ఇంత తపన? వాక్యం అంటే ఆయనకి ఒక పిచ్చి, మంచి ఆరాధకుడు అండి. అందుకే అంత దూరం నుండి అన్ని రోజులు కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, అలసిపోయాడు. ఎలాగైనా నా తండ్రి నేను ఆరాధించాలనుకున్నాడు. ఆరాధించాడు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ దేవునికి దొరికిపోయాడు. పరిశుద్ధాత్ముడు వెంటనే ఈయనకు ఒక రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయాలనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి నాకు కావాలి అనుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వెంటనే ఫిలిప్పు వెళ్ళు అన్నాడు. అంతే. ఇటండి, వెంటనే ఫిలిప్ పరిగెత్తి రథం ఎక్కి కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, అయ్యా దయచేసి నాకు తెలపవా అడిగాడు. అవునా? ఇప్పుడు చెప్పండి, నపుంసకుడు మనకు నేర్పుతున్న అద్భుతమైన నగ్న సత్యమేడు గట్టే చెప్పండి. నేను వాక్యం నేర్చుకోవాలనే మంట నాకుంది, నాకు వాక్యం నేర్చుకోవాలనే తపన నాకుంది, వాక్యం నేర్చుకోవాలి, వాక్యం తెలుసుకోవాలనే ఆతృత, నోరులేపండి, ఆతృత, ఆసక్తి నాకుంది. క్రీస్తులోనికి బాప్తిజమము తీసుకొని క్రీస్తును ధరించుకున్న నేటి క్రైస్తవ్యమా, మీరు కూడా నాలాగే ఉండాలని నేను మీకు ఒక అద్భుతమైన నగ్న సత్యాన్ని నేర్పుతున్నాను అన్నాడండి నపుంసకుడు. మన భాషలో నపుంసకుడు కొజ్జె అంటాం మనం. ఆ కొజ్జె, ఆ 0.5 అనే ఆ నపుంసకుడే ఇప్పుడు దేవుని దృష్టిలో గొప్పవాడుగా, ఘనుడుగా మంచి స్థితిలో ఉన్నాడు. చెప్పండి, ఈరోజు మనం కోల్పోయాం, ఆత్మీయ స్థితిని కోల్పోతున్నాం, ఆత్మీయ స్థితి నుండి పడిపోతున్నాం, ఆత్మీయ స్థితి నుండి బలహీన పడిపోతున్నాం మనం. ఎందుకు చెప్పమంటారు సీరియస్గా? నేను కానీ మీరు కానీ దేవునికి దూరంగా ఉంటే చెప్పండి, పాపానికి దగ్గర అయిపోతాం. మీరు ఏమనుకున్నా పర్వాలేదు. దేవునికి దూరంగా ఉంటే లోకానికి దగ్గర అయిపోతాం. దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తే అపవాది లేదా సాతాను అధికారంలోనికి వెళ్ళిపోతాం మనం. దేవునికి దూరం అయిపోయినా, వాక్యానికి దూరం అయిపోయినా, సహవాసానికి దూరం అయిపోయినా, సంఘానికి దూరం అయిపోయినా, ఆయన మనస్సుకు దూరం అయిపోయినా చెప్పండి, మన మనస్సులు మారిపోతాయి. ప్రార్థించాలనే మనస్సు రాదు, పాట పాడాలనే మనస్సు రాదు, వాక్యం వినాలనే మనస్సు పుట్టదు. ఎందుకు? దేవునికి దూరంగా ఉన్నాం కనుక. కానీ నపుంసకుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నప్పటికీ యెహోవా దేవుడు అంటే పిచ్చి. ఆ దేవునికి చెప్పండి దగ్గరగా ఉన్నాడు. ఇంకా చెప్పాలా, ఒక బంధం కలిగి, సంబంధం కలిగి ఉన్నాడు. కనుకనే వాక్యం వినాలనే తపన, వాక్యం వినాలనే ఆ తృష్ణ నపుంసకుడిలో ఉంది. అందుకే దయచేసి
నాకు తెలియచేయండి, దయచేసి నాకు వివరించండి, దయచేసి నాకు వినిపించండి, దయచేసి నాకు నేర్పించండి అని నపుంసకుడు ఫిలిప్పు గారిని వేడుకుంటున్నాడండి. దేనికోసం? ఆస్తి కోసమా? నోరు లేపండి. దేనికోసం? అధికారం కోసమా? దేనికోసం? ఒక మంచి నాకు ఈ స్థాయి చాలదు, ఇంకా పెద్ద స్థాయి కావాలి దానికోసమా? కాదండి. నాకు ఎలాగైనా యెషయా గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది? ఒక వ్యక్తి ఏమండి కషాయవాడు, వినండి, అంటే గొర్రె కషాయవాడిని కషాయవాడి దగ్గర ఎలాగైతే మౌనంగా ఉంటుందో, కషాయవాడిని ఎలాగైతే నమ్ముతుందో అనే సామెత ప్రకారం ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమండి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉంటుందో, రోమా ప్రభుత్వాన్ని పరిపాలించే ఆ పిలాతు దగ్గర కూడా నా యేసు చెప్పండి శిరస్సు వంచి మౌనముగానే ఉండిపోయాడు. ఎవరి గురించి రాయబడింది? ఎవరైనా నేర్చుకోవాలనే భారం కలిగిన వాడు ఒక నపుంసకుడు. ఏమంటే నేర్చుకోవాలనే ఒక భారం, ఒక మంట కలిగిన వాడు నపుంసకుడు. అదే నేర్చుకోండి, మీరు అదే మంట కలిగి ఉండండి అని ఈరోజు మనకు నేర్పుతున్నాడండి నపుంసకుడు. అవునగా చెప్పండి. అందుకే నా ప్రభు చెప్పాడండి మత్తయి సువార్తలో, ఏమని తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనము 29లో ఏముందంటే, నేను సాత్వికుడను. ఎవరండి మన ప్రభు? గట్టి చెప్పండి, గట్టి చెప్పాలి. యేసుక్రీస్తు వారు ఎవరండి? సాత్వికుడు. నేను సాత్వికుడను. రెండోది దీన మనస్సు కలిగిన వాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనండి అన్నాడు. మత్తయి సువార్త 11:29 వచనము. అన్నాడా? ఆ రోజు శిష్యులతో అన్నాడు. ఆ రోజు యేసు ప్రభు చుట్టూ ఉన్న జన సమూహముతో అన్నాడు. ఈరోజు అల్లుపుడను ఎందుకు పనికిరాని బలహీనుడు నన్ను, నాతో, నెక్స్ట్ మీతో కూడా ఆ వాక్యము ద్వారా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఆయన బాధ ఏంటండి చెప్పండి? యేసుక్రీస్తు వారి బాధ చెప్పండి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును, నా కాడి ఎత్తుకొని నా యొద్ద చెప్పండి, నా యొద్ద నేర్చుకునండి అన్నాడు. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. నిజమేనండి, ఇది వాస్తవం. చాలామంది ఏమండి ఏం అనుకున్నామంటే, ఏటో మనసు బాగోలేదండి, మనశ్శాంతి లేదండి, సంతోషం లేదండి, అన్నీ ఉన్నాయి, మళ్ళీ సమాధానం లేదండి, నెమ్మది లేదండి, ఏదో ఎక్కడో చెప్పండి మనస్సులో ఏదో బాధ ఉంది. మళ్ళీ భౌతికంగా అన్నీ చెప్పండి, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి. కానీ మనస్సులో ఏదో వెలితి. ఏంటయ్యా వెలితి అంటే, బాగా వినండి, అన్నీ ఉన్నాయి కానీ నిన్ను మండించే, రగిలించే శక్తి కలిగిన వాక్యము నీలో లేదు. అన్నీ ఉన్నాయి కానీ దేవుడు మనలో లేడు. అన్నీ ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్య సహవాసం మనకు లేదు. అందుకే మనసులో ఏదో వేదన, ఏదో బాధ. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం ఏం చేయమని చెప్పాడు ప్రభు? రండి నా యొద్ద నేర్చుకో. నేర్చుకోవాలా మనం? మార్తమ్మ గారు నేర్చుకోవాలండి. ఏమి నేర్చుకోవాలండి? ఏటమ్మా? దేవుని వాక్యం. పేద అంటావు ఎట్లు? మనసు పెట్టు.
దేవుని వాక్యము నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నపుంసకుడు గారు అదే మనకు నేర్పుతున్నాడండి, నేర్పించేశాడు. ఎందుకైనా దయచేసి అనే పదం మామూలు పదం కాదు. ఏమండి దయచేసి అంటే అర్థం ఏంటి? అడుక్కోవడం కంటే తక్కువ, హీన స్థితి. ఆయనకేంటి అవసరం? ఏమి లేవని అలా అడుక్కుంటున్నాడా? ఏది లేదని అడుక్కుంటున్నాడు ఆయన? అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మనస్సులో ఏదో వెలితి. ఆయన నపుంసకుడి మనస్సులో ఏదో కొదువ. ఏంటే కొదువ అంటే దేవుని వాక్యం నేర్చుకుంటాడు. ఏమండి అందుకే నా ప్రభు అన్నాడు, నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. అంటే బాగా వినండి, ఒక అద్భుతమైన మాట మీకు ఎప్పుడు చెప్పలేదు విషయం. మీకు ఇది 20వ సంవత్సరం, మీకు ఎప్పుడు అద్భుతమైన మహత్వ కలిగిన ఏమండి జ్ఞానం కలిగిన మాట మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. ఈరోజు చెప్తున్నాను మీకు. దైవ జ్ఞానాన్ని నేర్పించే ఆ బోధకుడు ఎలా ఉండాలో తెలుసా? ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలో తెలుసా? ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి అంటే నా ప్రభు కలిగిన వ్యక్తిత్వం ఆయనలో ఉండాలి. బాగానండి. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? నేను సాత్వికుడను, 2 దీన మనస్సు. నాకు ప్రేమే తప్ప, అంటే ప్రేమించడమే తప్ప చెప్పండి, ద్వేషించడం నాకు తెలియని మనస్సు. అది అంటే అది దీనత్వం, దీన మనస్సు. నాకు ప్రేమించడమే తెలుసు, కానీ ఏంటి ద్వేషించడం నాకు రాదు. ప్రేమ చూపించడమే తెలుసు, ప్రేమగా మాట్లాడడమే తెలుసు, కానీ కపటముగా మాట్లాడడం నాకు తెలియదు. ఎవరు? యేసు ప్రభు యొక్క మనస్సు. ఏమంటే నేను సాత్వికంగా ఉండాలనుకుంటున్నాను. సాత్వికంగా ఉండే జీవితం నాది, నా వ్యక్తిత్వం అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది దండెత్తి నా మీదకి వచ్చి నన్ను కొట్టాలనుకున్నా, చంపాలనుకున్నా, నా క్యారెక్టర్ నేను చెప్పండి చంపుకోను, పాడు చేసుకోను, పాతి పెట్టను. నా క్యారెక్టర్ ఏమండి, నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్, నా బిహేవియర్ ఎలా ఉంటుందంటే నేను చనిపోయినంత వరకు నేను సాత్వికంగా ఉండాలనే గుణం నాది. దీన మనస్సు, మెత్తటి మనస్సు, మాంసపు గుండె, రాతి గుండె నాకు లేదు. మీరు ఆలోచించండి పని. నిజంగా యేసుక్రీస్తు వారిది మెత్తటి మనసు కాకపోతే, మృదువైన మనసు కాకపోతే, సాధువు గుణం ప్రభువులో లేకపోతే, ఏమండి ఆయన బ్రతికుండగానే శిష్యులు ఆయన మనస్సును గాయం చేశారు. 2 తెలుసా మీకు? అందులో ఒక వ్యక్తి ఎవరంటే పేతురు గారు. కోడి కుయ్యక మునుపే యేసు ప్రభు ఎవరు నాకు తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధము ఆడుతావు పేతురు అన్నాడు. ప్రభు అన్నాడా? సేమ్ యేసయ్య ఎలాగైతే అన్నాడు, పేతురు గారు కూడా 3 సార్లు అబద్ధం ఆడాడు లేదా? ఆడినా కూడా బాగా వినండి, ఏమిరా అయ్యా, 3 సంవత్సరములు 6 నెలలు నాతోనే తిరిగావు, నన్ను వెంబడించావు, నేను చెప్పిన దైవజ్ఞానాన్ని విన్నావు, నా జీవిత వృత్తాంతాన్ని పసికట్టావు, నన్ను అప్పుడప్పుడు శోధించావు కూడా. చివరికి నేనంటే ఎవరో తెలియదు అన్నావు. నీలాంటి శిష్యుడికి నాకు ఉండకూడదు, నువ్వు వెళ్ళిపో అన్నాడా? లేదండి. 3వసారి పేతురు అబద్ధం ఆడినప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుగా చూసినప్పుడు పేతురు గారు వెంటనే, ప్రభువా నన్ను క్షమించండి, నేను పాపిని, నిన్ను క్షమించను అనగానే వెంటనే యేసుక్రీస్తు వారు ఓకేనరా క్షమించను పో. అదే అండి దీన మనస్సు. ఆ మనస్సులో కక్షలు, పగలు, ద్వేషాలు, ద్వేష భావాలు లేని మనస్తత్వం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడిది మాత్రం. అందుకేనండి మీరు నమ్మండి, ఎక్కడైనా నా ప్రభు గురించి గొప్పగా చెప్పాలంటే నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ నా క్రీస్తుని గురించి గలమిప్పి చెప్తారు. అందుకే అంతటి మృదస్వభావి, అంతటి సాధుశీలి అటువంటి విజయశాలి విశ్వప్రపంచం ఎక్కడ లేడు, ఉండడం. అందుకే అటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు.
12 మంది శిష్యులు. అందుకే 12 మంది శిష్యులు నేర్చుకున్నారు. ఆ 12 మందిలో ఒక్క శిష్యుడు మాత్రమే ఏమండి చనిపోయాడు. 11 మంది శిష్యులు మాత్రం యేసుక్రీస్తుని ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు. ఖండాంతరాలు దాటించేశారండి యేసు ప్రభుని. యేసు అనగా అర్థమే తెలుసా? ప్రేమ, అంతే చూపించారండి. ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు రోమా ప్రభుత్వం నాయకుడు ఓర్వలేక సహించలేక, ఇక్కడ ఈ ఊరిలో ఈ యెరూషలేములో మీ క్రీస్తుని గురించి సువార్త మీరు చెప్పకూడదు, చెప్తే బాగోదు అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా మేము కన్నవాటిని, విన్నవాటిని, మేము తాకిన వాటిని ఏమండి యేసుక్రీస్తు గురించి మేము విన్నాం. ఆ ప్రభు మాటలు మేము విన్నాం. ఆయన చేసిన అద్భుతాల కళ్ళతో మేము చూసాం. ఆ ప్రభుని మా చేతులతోనే మేము ముట్టాము. అటువంటి ప్రభు గురించి మేము చెప్పకుండా మేము మానలేము, మేము ఉండలేమయ్యా, మీరు చంపుతారా? చంపేయండి అన్నారండి. ఎవరు? ఏ పేతురైతే ఆ ప్రభు మాకు తెలియదు అన్నాడు, ఆ పేతురే ధైర్యముగా ఏమండి ఒక సింహములాగా రోమా ప్రభుత్వాన్ని గడగడలాడించాడండి. పిచ్చికిపోయిన నాయకులు, ఓరి బాబు యేసు ప్రభు అంటే శిష్యుడికి ఎంత పిచ్చా! అవును, ఒక నపుంసకుడికి ఉందండి ఆ పిచ్చి. యేసు ప్రభు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, సత్యం అంటే తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలియదు. అవునగా చెప్పండి. కృత నిబంధన కింద లేడు, ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు. అటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో కూడా ఆ సమయంలో కూడా ఏమండి దయచేసి నాకు నేర్పము అని బ్రతిమలాడుకున్నాడంటే నపుంసకుడు ఆ మనసును చూసాడండి నా దేవుడు. అందుకే నా ప్రభు అన్నాడు, నేను సాత్వికుడిని, దీన మనస్సు కలిగిన వాడిని, నా యొద్ద మీరు నేర్చుకునండి అన్నాడు యేసుక్రీస్తు. ఎవరంటారండి అలాగా? అంటే ఇక్కడ ఒక కొత్త విషయం ఏంటంటే, ఒక బోధకుడికి ఉండవలసిన ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే, ఈ 2 గుణాలు మాలాంటి బోధకులకు ఉండవలసిందే. అలా ఉంటేనే చెప్పండి మేము సంఘాన్ని ఏలగలం. అటు ఈ 2 అంటే ఈ యేసు ప్రభులో ఉన్న ఈ 2 మనస్తత్వాలు, ఈ 2 క్యారెక్టర్లు మాలో ఉంటేనే మేము చనిపోయినంత వరకు కూడా సంఘాన్ని మేము సక్రమముగా మేము నడిపించగలం. ఏ 2? సాత్వికం అనే గుణం, దీన మనస్సు అనే గుణము యేసయ్యలో ఉంది. అంటే ఒక బోధకుడికి ఉండవలసిన లక్షణం లేదా ఏమండి అంటే దేవుని వాక్యం నేర్పించిన ఆ బోధకుడికి ఉండవలసిన గుణాలు ఈ 2 కంపల్సరీగా ఉండాలి. అటువంటి బోధకుల దగ్గర మనం నేర్చుకుంటే మనం సింహాలం అయిపోతామండి. అంటే సింహాలం అంటే ఏదో అర్థం కాదు, అంటే మంచి జ్ఞానం కలిగిన వారుగా మారిపోతాం. ఏమండి నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకోవాలి. కాడి ఎత్తుకోబెట్టి మరి ఆయన మన పాపమనే కాడు ఆయనే మోసాడు, మన పాపమనే భారాన్ని ఆయన ఎత్తుకున్నాడు. మన చెప్పండి, మనం వద్దా మరి మోయొద్దా? ఏమండి అలా మోసేవారు ఉన్నారు ఇప్పుడు? లేరు. మీరు ఉన్నారన్నా లేరు. ఏమండి దేవుడు మీకు ఒక అద్భుతమైన అదృష్టాన్ని ఇస్తుంటే అదృష్టాన్ని ఏం చేస్తున్నారు మీరు? చెప్పాలా? అది మీరు అది మీరు తప్పు. ఏమండి నేర్పించే బోధకుడు ఉన్నాడు, నేర్పించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు, నేర్చుకోవడానికి మనుష్యులే ఎందుకు లేరు? మీరు లేరేంటి? నేర్చుకోవడానికి మనుష్యులే వాళ్ళ మనస్సులను వాక్యం పట్ల సిద్ధము చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. నష్టపోయేది ఎవరు? మీరే మాట్లాడుకోండి. మీరు ఆలోచించండి. ఒక అంత దూరం నుండి అన్ని రోజులు నిజంగా ఆయన ప్రయాసపడి వచ్చిన నపుంసకుడు దయచేసి నాకు నేర్పించయ్యా అడిగాడంటే
ఏమండి అలా అడిగినంత మాత్రాన ఆయన హోదా పోతుంది, ఆయన ఏమండి అధికారం తగ్గిపోతుంది అనుకున్నాడా? అవన్నీ ప్రక్కన పెట్టేశాడండి నపుంసకుడు. గర్వించిన నపుంసకుడు. ఏమండి ఆలోచించండి. నేర్చుకోవాలా? మనం కంపల్సరీ నేర్చుకోవాలండి. ఒక నపుంసకుడు నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు చెప్పండి, ఆఫ్టర్ ఆల్ మనం ఎంతండి? అవునా? అప్పుడు అందుకు ఫిలిప్పు ఎందుకు దయచేసి నాకు నేను చదివిన యెషయా గ్రంథములో ఉన్న విషయాలు నాకు అర్థమవ్వలేదు, నాకు దయచేసి నేర్పించండి అని అడిగాడా నపుంసకుడు? అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనము అంటే అర్థమేంటి? నపుంసకుడు గారు చదివారే యెషయా గ్రంథములోని వాక్యాన్ని, ఆ వాక్యమును అనుసరించి అంటే అర్థమేంటి? యెషయా గ్రంథములో నపుంసకుడు ఆ వచనాన్ని చదివాడా? ఆ వచనాన్ని పట్టుకొని ఫిలిప్పు గారు అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. అది ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నపుంసకుడు ఆ యెషయా గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది? యేసయ్య గురించే రాయబడింది. ఆ యేసయ్య గురించి రాయబడిన మాటలు నపుంసకునికి ఫిలిప్పు గారు సువార్త ప్రకటించాడు. దయచేసి నాకు నేర్పించన్నాడా? నేర్పించాడు. దయచేసి నాకు బోధించన్నాడా? ఇదిగో సువార్త బోధిస్తున్నాడు. దయచేసి నాకు తెలియచేయన్నాడా? అదిగో క్రీస్తు మరణము, క్రీస్తు సమాధి, క్రీస్తు పునరుద్ధానమును గూర్చిన అద్భుతమైన మహత్తు కలిగిన మనోహరమైన విలువైన శ్రేష్టమైన నా క్రీస్తును గూర్చిన వార్త సిలువ మీద ఇదిగోండి ఆయన మరణమును గూర్చిన వార్త మా అన్న ఫిలిప్పు గారు నపుంసకుడు గారికి తెలియజేస్తున్నాడు, ప్రకటించడం ప్రారంభించాడు సువార్త. తర్వాత ఏం జరిగిందో తర్వాత వారం విందాం. ఓకేనండి. ఈరోజు దేవుడు నపుంసకుని ద్వారా మనకు నేర్పింది ఏంటంటే వాక్యాన్ని కంపల్సరీగా మనము నేర్చుకునేవారు ఉండాలి. వాక్యం పట్ల అంటే వాక్యం నేర్చుకునే విషయంలో మంట కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. వాక్యం తెలుసుకునే విషయంలో భారం కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. వాక్యాన్ని వినే విషయంలో, నేర్చుకునే విషయంలో ఒక తపన, ఒక ఆతృత కలిగిన క్రైస్తవులుగా మనం ఉండాలి. ఎప్పుడు? వారానికి ఒక ఆదివారమే ఉండాలి. ఎప్పుడు? వారానికి ఒక ఆదివారమే ఉండాలి. ఎప్పుడు? వారానికి ఒక ఆదివారమే. నవ్వుతారు ఎందుకు? అలా వాక్యాన్ని వారం ఒక్కరోజు నేర్చుకుంటే మాత్రాన ఆత్మలో బలం ఉండదు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లేమి వచ్చినప్పుడు, గొడవ వచ్చినప్పుడు ఆ కుటుంబము లేదా ఆ విశ్వాసి లేదా క్రైస్తవుడు చెప్పండి దేవుని వైపు మనసు పెట్టడానికి ఇష్టపడాడు. సమస్య వచ్చిందంటే మాత్రం ఆ సమస్య వైపు చూసి చెప్పండి మనస్సులో బలహీన పడిపోతాడు. దేవునికి ఇంకా చోటు ఇవ్వడు. అదే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటే ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏది వచ్చినప్పుడు కూడా ఎదిరిస్తాడు. ఎందుకు? ఆత్మ ఖడ్గం ఆయన చేతిలో ఉంది కనుక. అవునా? వాక్యం అనే ఖడ్గము వినండి, వాక్యం అనే ఖడ్గము వారి చేతిలో ఉంది కనుక. వాక్యం అనే దీపము వారి చేతిలో ఉంది కనుక ఎదిరించగలరు, జయించగలరు. ఈ భూమి మీద కొన్నాళ్ళు చక్కగా దేవుని కొరకు బ్రతకగలరు. అదండి. కనుక నపుంసకుడు మనకేం నేర్పించాడంటే వాక్యం పట్ల మీకు ఆతృత ఉండాలి, వాక్యం పట్ల మీకు పిచ్చి ఉండాలి, నేర్చుకునే మనస్సు మీకు ఉండాలి. అది నేర్పించాడు. ఈరోజు మనందరికీ ఒక నపుంసకుడు. ఏమండి? అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.